హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. కంటిన్యూ చేద్దాం. మనం ఇందాక ఎక్కడైతే అయిపోయామో. సో ఇన్ ఫారెస్ట్ ఎకనామిక్స్ వన్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ జీరో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయితే ది ఎకనామిక్ రొటేషన్ బికమ్స్ ఈక్వల్స్ టు బయోలాజికల్ రొటేషన్. అంటే అక్యుములేటెడ్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ యావరేజ్ క్యూములేటెడ్ యావరేజ్ ఈక్వల్స్ టు మీన్ యావరేజ్ అనేది అయిపోతుంది. ఇంక్రిమెంట్ క్యూములేటివ్ యావరేజ్ ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ యావరేజ్ ఇంక్రిమెంట్ బయోలాజికల్ రొటేషన్తో ఈక్వల్ అయిపోతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఇంక్రిమెంట్ అనేది ఎలా ఉంటుంది ట్రీకి బయోలాజికల్గా అంటే కనుక ముందర మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఒకసారి అలా వచ్చి పీక్ వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతుంది. క్యూములేటివ్ వచ్చేసరికి ఇలా స్ట్రైట్ గా ఇంకొంచెం వెళ్ళి అప్పుడు కొంచెం డౌన్ అవుతుంది, అప్పుడు లేదా డౌన్ లేదా ఫ్లాట్ కింద అవుతుంది. ఎక్కడైతే ఇది మ్యాక్సిమం అవుతుందో మీన్ యావరేజ్ ఇది సిఏఐ గ్రాఫ్, ఇది క్యూములేటివ్ యావరేజ్ ఇంక్రిమెంట్, ఇది మీన్ యావరేజ్ ఇంక్రిమెంట్. ఫస్ట్ మీన్ యావరేజ్ ఇంక్రిమెంట్ పీక్ అయ్యి ఫాలో అయిపోతుంది. క్యూములేటివ్ యావరేజ్ ఇంక్రిమెంట్ అనేది ఒక చోట పీక్ అయ్యి తర్వాత ఫాలో అవడం మొదలవుతుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ దగ్గర ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే ఆప్టిమమ్ రొటేషన్ అని అంటారు. బయోలాజికల్ ఆప్టిమమ్ రొటేషన్ అది. సో బయోలాజికల్ రొటేషన్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో సంబంధం లేనప్పుడు ఈ ఎకనామిక్ రొటేషన్ అనేది ఆప్టిమమ్ రొటేషన్ తో ఈక్వల్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ టెక్నికల్ రొటేషన్. ది ఆప్టిమమ్ రొటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్నికల్ రొటేషన్. అంటే టెక్నికల్ రొటేషన్ అని కాదు, రొటేషన్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్. రొటేషన్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్ అంటే రొటేషన్ ఆఫ్ బయోలాజికల్ గ్రోత్. అది ఆ సమయంలోనే మ్యాక్సిమం వాల్యూమ్ వస్తుంది మనకి, మ్యాక్సిమం బయోలాజికల్ గ్రోత్ హ్యాపెన్ ఉంది. సో బోత్ ఏ అండ్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండర్ ది ఏపీ ఫారెస్ట్ 1967 ఆఫ్టర్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్? ఎందుకంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కనుక యానిమల్స్ సంబంధించిన వైల్డ్ ఫర్ ఇవన్నీ కూడా ఏపీ ఫారెస్ట్ యాక్ట్ లోని ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద కన్సిడర్ చేయడం ఆపారు. ఎందుకంటే ఓవర్లాప్ అవుతాయి రెండు యాక్ట్స్ అన్న ఉద్దేశంతో. సో హనీ ఈజ్ కన్సిడర్డ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మైరోబాలాన్ అంటే ఏం లేదండి, కరక్కాయ. మన దగ్గర కరక్కాయ దగ్గు వేస్తే ఉంటాం కదండి, అది గమ్. ఇవి మూడు కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్సెప్ట్ ఫర్ ది ఐవరీ. Section 68 of the AP Forest 1967 allows the compounding of the forest offences. కంపౌండింగ్ అనేది వచ్చేసరికి సెక్షన్ 59 అండి. సెక్షన్ 59 అనేది కంపౌండింగ్ చేస్తారు. సెక్షన్ 68 వచ్చేసరికి నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ రిలేటెడ్ టు వాట్ యూ కాల్ ఇట్ యాజ్, జస్ట్ ఎ మినిట్. ట్రాన్సిట్ కంట్రోల్ అండి. సెక్షన్ 68 వచ్చేసరికి ట్రాన్సిట్ కంట్రోల్. సెక్షన్ 68 అసలు ట్రాన్సిట్ కంట్రోల్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద. సెక్షన్ 68 అనేది ట్రాన్సిట్ కంట్రోల్. ఓకే, సో ఇది సెక్షన్ 59 కింద కాంపౌండింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఏ అనేది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వన్ కాంపౌండింగ్ అవాయిడ్స్ లెంతీ అండ్ కోర్ట్ ప్రొసీజర్స్ అండ్ జనరేట్స్ ఇమీడియట్ రెవెన్యూ. కాంపౌండింగ్ అంటే ఏంటి? ఒక ఫారెస్ట్ ఆఫీసరు అప్పటికప్పుడు ఎవరన్నా అఫెన్స్ చేస్తూ దొరికినట్టయితే గనక ఆ అఫెన్స్ చేసిన వాడిని పట్టుకుని ఆ సామాన్ను తీసుకుని వాడికి అక్కడికక్కడే పెనాల్టీ వేసి ఆ సామాన్ని జప్తు చేసి వాడిని పంపించేసి వదిలేయడం. దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్కి రావాల్సిన ఆ సామాన్తో దొరికిపోయాడు కాబట్టి ఆ సామాన్ అనేది వస్తుంది. పెనాల్టీ ఏదైతే వేసారో ఆ పెనాల్టీ వాడు కట్టేస్తాడు. ఓకే, ఇంకొచ్చేసరికి ఇంకా కోర్టు కేసు ఇవన్నీ కూడా ఉండవు. సో ఈ బోత్ ఏ అనేది ఫాల్స్ బట్ ఆర్ అనేది ట్రూ. ఇక్కడ వచ్చేసరికి నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ఫిక్స్డ్ ద టార్గెట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అట్ 33% ఫర్ ప్లెయిన్స్ అండ్ 66% ఫర్ హిల్స్ అండి. ఓకేనండి, సో ప్రెసెంట్ వచ్చేసరికి మన ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అన్నది చూసుకుంటే కనుక ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్, ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్, దానికి సంబంధించిన ప్రకారం చూసుకుంటే కనుక ఐ థింక్ ఇట్ కమ్స్ అరౌండ్ 21.67 ఆ లెవెల్లో రావచ్చు. బట్ జస్ట్ ఐ వాంట్ టు మేక్ షూర్ బికాస్ ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్ ఎగ్జాక్ట్లీ. లెట్ us see.
జస్ట్ ఏ మినిట్ చెప్తున్నాను ఇప్పుడు మీకు. రైట్, 21.76% ఫారెస్ట్ కవర్ అనేది ఉంది మనకి ప్రస్తుతం 2023 ISFR రిపోర్ట్ ప్రకారం. దాంట్లో ట్రీ కవర్ అనేది 3.41%. టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిపితే కనుక 25.17%. ఇది మీకు మళ్ళా చెప్తాను, ఒకసారి చూడండి. ISFR 2023 రిపోర్ట్ ప్రకారం ఫారెస్ట్ కవర్ అనేది 21.76%. ట్రీ కవర్ అనేది ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 3.41%. సో దీన్ని బట్టి లెక్కటండి ఎంత అవుతుంది రెండు కలిపితే. ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ అయితే కనుక ఇది హోల్ ఇండియాలోని మనకి చెప్పేది ఇది 25.17%. ఓకేనండి, మనకి 33% ప్లెయిన్ రీజన్స్ లో ఉండాలి, 66% ఉండాలి హిల్స్ లో. ఇది పెట్టిన టార్గెట్ అనేది, బట్ వీ హ్యావెంట్ మెట్ దోస్ టార్గెట్స్ యెట్. Under the Wildlife Protection Act 1972, the National Park enjoys higher degree of protection than sanctuaries. Because నేషనల్ పార్క్ లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటాయండి. దాంట్లో జోన్స్ ఉంటాయి, కోర్ జోన్, బఫర్ జోన్, పర్మిట్ జోన్, ఇలాగ ఉంటాయి కొన్ని జోన్స్ లోని. కోర్ జోన్ లో అసలు ఎటువంటి అలౌయింగ్ అనేది చేయరు. బఫర్ జోన్ లో వచ్చేసరికి జస్ట్ పర్మిషన్ తో ఏమైనా కొంచెం ఎంటర్ అవ్వచ్చు. ఆ తర్వాత వచ్చే జోన్ లోకి వచ్చేసరికి ఇంకా కొంచెం లీనియంట్ గా ఉంటాయి. అలాగా జోన్ రేడియస్ పెరుగుతున్న కొద్దీ రూల్స్ అనేవి సడలింపు అవుతూ ఉంటాయి. ఈ నేషనల్ పార్క్ లో వచ్చేసరికి నో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్వాల్వ్డ్ అలౌడ్ ఇన్సైడ్ ది కోర్ ఆఫ్ నేషనల్ పార్క్. నిజమండి. గ్రేజింగ్ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. నిజమే. రైట్స్ కెన్ బి సెటిల్డ్ ఇన్ సాంచురీ బట్ నాట్ ఇన్ నేషనల్ పార్క్. నిజమే. మైనింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ సాంచురీ విత్ పర్మిషన్. ఇది కాదండి. నో మైనింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ సాంచురీ విత్ పర్మిషన్. ఓకే, జస్ట్ ఎ మినిట్. Yeah, but mining is allowed in sanctuary with permission అని అంటున్నాడు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అని అంటున్నాడు అక్కడ ఆన్సర్ వచ్చేసరికి. జస్ట్ ఇది కూడా రైట్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ రైట్. ద మ్యాక్సిమం పనిష్మెంట్ ఫర్ హంటింగ్ ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆఫ్ ది యానిమల్స్ వచ్చేసరికి ఫస్ట్ టైం చేశారు అంటే కనుక 3 to 7 years ప్లస్ ఫైన్ అండి. ఇంకా మళ్ళా చేస్తే కనుక అప్ టు 10 years ఫర్ రిపీట్ అఫెన్స్. సో యాక్చువల్ గా చెప్పాలంటే బోత్ A and C అనే ట్రూ అనేది, బట్ వాడు ఫస్ట్ 5 to 7 years ఫర్ రిపీట్, 5 to 7 years ఫర్ రిపీట్, 3 to 7 years ఫర్ ఫైన్ ప్లస్ ఫైన్ ఫస్ట్ టైం. ఓకేనండి. క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ఈజ్ నోటిఫైడ్ అండర్. యాక్చువల్ గా క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అన్నం కన్నా కూడా టైగర్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అని, టైగర్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ ఈ విధంగా మనకి సెక్షన్ 38(5) ఈ విధంగా మనకి చేయడం జరిగిందండి కొన్ని రకాల హ్యాబిటాట్స్ అనేవి. సో ఆ హ్యాబిటాట్స్ ప్రకారం చూసుకుంటే కనుక దీనికి దగ్గరలో సెక్షన్ 35(4) ఉంది కాబట్టి సెక్షన్ 35(4) అని పెట్టుకోవచ్చు మనం. అండ్ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ది కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ ఇంక్లూడ్ నిస్తార్ రైట్స్, రైట్ టు ఫిష్ ఇన్ సీజనల్ వాటర్ బాడీస్, రైట్ టు గ్రేజింగ్, ఓనర్షిప్ రైట్స్ ఓవర్ మేజర్ టింబర్. 1, 2, 3 మాత్రమేనండి. మేజర్ టింబర్ మీద మాత్రం ఓనర్షిప్ రైట్స్ ఎవరు. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హూ ఈజ్ అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ ది ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అండి, గవర్నర్ అండి. గవర్నర్ ఈజ్ ది అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ ది ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది 1966 లో కాన్స్టిట్యూట్ అవడం జరిగిందండి. రాజ్యాంగబద్ధమైంది. ఆర్టికల్ 312 కింద వస్తుంది ఇది. The concept of willingness to pay is used in valuation of the intangible benefits అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, విల్లింగ్నెస్ టు పే. ఇప్పుడు ఇంటాంజిబుల్ అంటే ఏంటి? మనం అనుభవిస్తున్నాం కానీ దానికి కాస్ట్ అనేది దాని కాస్ట్ అనేది కట్టలేము లేదా కాస్ట్ అనేది వసూలు చేయలేము. ఓకే, అంటే మీరు ఒక మొక్క పెంచితే కార్బన్ క్రెడిట్స్ కింద ఒక ఎంత కార్బన్ ని మీరు సంగ్రహించేలాగా చేస్తున్నారు.
సో ఆ బెనిఫిట్ చేస్తున్నారు మీరు, ఆ ఇంటాంజిబుల్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సొసైటీకి మీరు ఒక మొక్క పెంచడం వలన. కానీ దానికి సంబంధించిన బెనిఫిట్ మీరు పొందలేరు, అంటే కాస్ట్ రూపంలో. సో ఇంటాంజిబుల్ బెనిఫిట్స్. అదే విధంగా మీరు ఒక చెడ్డ పని చేస్తే దానికి తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ బయట వాళ్ళు పడుతుంటాయి, దానికి సంబంధించి కూడా మీరు బాధ్యులు చేయడానికి అవ్వదు. సో ఇటువంటి అంటే మెజర్ చేయడం అవ్వదు, మెయిన్ మెజర్ చేయలేం, అందుకు వీటిని ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అంటాం. సో ఈ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ని మెజర్ చేయడానికి కోసం ఫస్ట్ ఫారెస్ట్ ఎకనామిక్స్ లో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే విల్లింగ్నెస్ టు పే. సపోజ్ మీరు ఈ పార్క్ వచ్చి చూస్తే గనక ఈ జంతువుల్ని చూస్తారు, వీటిని చూస్తారు, ఎంత పే చేద్దాం అనుకుంటున్నారు, ఎంత వరకు పే చేయాలనుకుంటున్నారు, అది విల్లింగ్నెస్ టు పే. లేకపోతే ఒక దర్శనానికి, ఒక గుడికి దర్శనానికి వెళ్ళారు, అక్కడ మీరు భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటున్నారు, ఎంత పే చేయగలరు, ఇది విల్లింగ్నెస్ టు పే కింద వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే గుడికి మనం ఆపాదించకూడదు, బట్ అట్ ప్రెసెంట్ గుళ్ళన్నీ చాలా ఎకానమికల్ గా అయిపోయి మీరు చూస్తూ ఉంటారేమో ఈ మధ్యన, భగవంతుడి పేరు చెప్పి ఇష్టం రాని రీతిగా దోచేసుకుంటూ ఉంటున్నారు, ఏం చెప్పలేం మరి. బట్ సో విల్లింగ్నెస్ టు పే కాన్సెప్ట్ అనేది ఇంటాంజిబుల్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ముఖ్యంగా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్రీజెస్ ఎకనామిక్ రొటేషన్ ఏజ్? ఎకనామిక్ రొటేషన్ ఇంక్రీజ్ చేసేది ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ది డిస్కౌంట్ రేట్, ఇంక్రీజ్ ఇన్ సైట్ క్వాలిటీ, ఇంక్రీజ్ ఇన్ హార్వెస్ట్ కాస్ట్, డిక్రీజ్ ఇన్ టింబర్ ప్రైస్. ఇంక్రీజ్ ఇన్ సైట్ క్వాలిటీ చేస్తే ఇవన్నీ ఎకనామిక్ రొటేషన్ ఏజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. అంతేగాని ఎకనామిక్ రొటేషన్ ఏజ్ మీరు డిస్కౌంట్ రేట్ ఇచ్చినంత మాత్రాన ఇంకా పడిపోవచ్చు కూడా. ఓకే, హార్వెస్టింగ్ కాస్ట్ పెంచినంత మాత్రాన ఎకనామిక్ రొటేషన్ ఏజ్ ఏం పెరిగిపోదు, దెర్ ఈస్ నో గ్యారంటీ. ఓకే, సో నెక్స్ట్ వన్, అండర్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఫారెస్ట్ అఫెన్స్ ఈస్ డిఫైన్డ్. వీడు అన్నాడండి డిఫైన్డ్ అని అన్నాడు. అన్ని రకాల టర్మ్స్ మీకు అన్ని డెఫినేషన్స్ కూడా సెక్షన్ 2లో దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో సెక్షన్ 2G ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి, సెక్షన్ 2G ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రెగ్యులేషన్ ఆఫ్ టింబర్ అండ్ బ్యాంబూ ట్రాన్సిట్ రూల్స్ ఆర్ మేడ్ అండర్. వీడు ఏమన్నాడు? ట్రాన్సిట్ రూల్స్, రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్సిట్ రూల్స్ అంటే దేనికి వస్తుందండి? ఏపీ ఫారెస్ట్ యాక్ట్ లో 68 కింద వస్తుందండి, సెక్షన్ 68 కింద. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఒక చోట, ఎక్కడని చెప్పాను మీకు అది, రైట్, ఈ క్వశ్చన్ లో సెక్షన్ 59 అనేది కాంపౌండింగ్ అవుతుంది, సెక్షన్ 68 అనేది ట్రాన్సిట్ కంట్రోల్ కింద వస్తుంది. సో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 68 అనేది ట్రాన్సిట్ కంట్రోల్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ది అఫెన్స్ ఆఫ్ ది కౌంటర్ఫీటింగ్ ఆర్ డిఫేసింగ్ ఆఫ్ ది డిఫేసింగ్ మార్క్స్ అండ్ ట్రీస్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ పనిషబుల్ అండర్. అంటే ఏం చెప్తారు దాంట్లో వచ్చేసరికి సెక్షన్ 51 అండి. మీరు ఒక మంచి రెడ్ శాండ్రో ఏవో దానికి వెళ్ళి రాజు లవ్స్ తరుణ్, ఇలాగా సారీ రాజు వెడ్స్ రాణి, రాజు లవ్స్ రాణి, తరుణ్ లవ్స్ పద్మ, ఇలాగే చెక్కారనుకోండి మిమ్మల్ని చెక్కేస్తారు ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద. సో సెక్షన్ 51 అనే దాని కింద ఈ అఫెన్సెస్ పనిష్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఈజ్ చైర్డ్ బై, ఇది ప్రైమ్ మినిస్టర్ చేత చేయడం జరుగుతూ ఉంటుందండి. అండర్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ ది మ్యాక్సిమం ఏరియా ఫర్ ది కమ్యూనిటీ రైట్స్ ఈజ్, కమ్యూనిటీ రైట్స్ కి మ్యాక్సిమం ఏరియాకి ఎటువంటి మ్యాక్సిమం లిమిట్ లేదండి. బట్ ఇండివిజువల్ రైట్స్ అయితే కనుక మ్యాక్సిమం లిమిట్ 4 hectares ఇండివిజువల్ రైట్స్ కి అయితేనండి. అండ్ మ్యాక్సిమం ల్యాండ్ లిమిట్ వచ్చేసరికి 4 hectares. ఓకేనండి, కమ్యూనిటీ అయితే కనుక మ్యాక్సిమం లిమిట్ లేదు. ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ప్రైమర్లీ ఫర్ కాఫీ అండ్ రబ్బర్ ప్లాంటేషన్స్ కోసం అండి ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హైరార్కీ ద ఇమ్మీడియట్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. ఈయన పైన ఉండేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ద ఫస్ట్ నేషనల్, మనం రేపు సెలెక్ట్ అయినప్పుడు మనల్ని పైన చూసేది రేంజ్ ఆఫీసర్ అండి. ది ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1966 అండి. 1966 లో నేషనల్ ఫారెస్ట్ పాలసీ అంటున్నాడు కదా, నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఒకసారి చూద్దాం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయితే కనుక 1966, బట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ వచ్చేసరికి 1952 అండి. దానికి ఆన్సర్ ఐఎమ్ రియలీ సారీ, జస్ట్ మినిట్.
1952. ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసరికి 1966 అండి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ వచ్చేసరికి 1952 అండి. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ద టింబర్ అట్ విచ్ ఎన్పివి బికమ్స్ జీరో ఇస్ కాల్డ్, జస్ట్ a minute అండి, సారీ, రైట్. ఎన్పివి బికమ్స్, ఎన్పివి అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ. నెట్ ప్రెజెంట్ వాల్యూ మీకు చెప్పాను కదండి ఇందాక. నెట్ ప్రెజెంట్ వాల్యూ ఈస్ ద కాస్ట్ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ టీ. ఓకేనండి. సో ఇది వీడు ఎన్పివి అనేది జీరో అయిపోయింది. ఇఫ్ ఎన్పివి ఈక్వల్స్ టు జీరో, దెన్ ఆర్ బికమ్స్ ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అవుతుంది. కాస్ట్ డివైడెడ్ బై 1 ప్లస్ ఐఆర్ఆర్ హోల్ పవర్ టీ, సిగ్మా అనేది ఉంటుందండి, ఈక్వల్ టు 0. సో దీనికి ఏమవుతుంది, దీనికి ఇప్పుడు చెప్తే వాడు చెప్పేది మీకు కాస్ట్ అనేది ఏమవుతుంది, కాస్ట్ అనేది సేల్ ప్రైస్ మైనస్ ఇన్వెస్టెడ్ మనీ. సో ఎంత అయితే మీరు కాస్ట్ అనేది ఇది అవుతుంది. సో యాక్చువల్గా చూసుకుంటే కనుక సేల్ ప్రైస్ ఈక్వల్స్ టు ఇన్వెస్టెడ్ మనీ అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ ప్రైస్ అయిపోతుంది. దీన్నే బ్రేక్ ఈవెన్ ప్రైస్ అంటారు. ఎన్పివి ఎప్పుడైతే జీరో అయిపోయిందో, నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే మీరు ఎంత అయితే డబ్బులు పెట్టారో అంతే డబ్బులు మీకు వెనక్కి వచ్చాయి. అది లాభము కాదు, నష్టము కాదు, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దీన్నే రిజర్వేషన్ ప్రైస్ అని కూడా అంటారు. సో బోత్ బి అండ్ సి ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఇన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ద షాడో ప్రైస్ ఈజ్ యూజ్డ్. షాడో ప్రైస్ అంటే ఏం లేదండి, మార్కెట్ అనేది దానికి లేదు. మార్కెట్ అనేది లేనప్పుడు దానికి ఏదో ఒక విధంగా ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఆ ప్రైస్ అనేది ఫిక్స్ చేయడానికి ఒక్కోసారి మార్కెట్ అనేది డిస్టార్ట్ అయ్యి జరిగి ఉండొచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఈ షాడో ప్రైస్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. సో మార్కెట్ ప్రైస్ ఇస్ డిస్టార్టెడ్, మార్కెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండర్ ది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967? గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండి ఇది. ఓకేనండి. Section 26 of the AP Forest Act 1967 deals with the the section 26, the acts prohibited in forest. The acts prohibited in forest, a forest to చూద్దాం, just a minute. The acts prohibited in protected forest. So acts prohibited in protected forest వచ్చేసరికి section 26 అనేది డీల్ చేస్తుంది. So B is the right answer. The chief wildlife warden is appointed by the central government. Which amendment of the Wildlife Protection Act is introduced the concept of the community reserves? 2006 లో ఈ వైల్డ్ యాక్ట్ ది అమెండ్మెంట్ అనేది చేయడం జరిగిందండి. 2002 లోని. సో 2002 is the right. ఓకే, జస్ట్ ఏ మినిట్. చీఫ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనేది జస్ట్ ఏ మినిట్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ చేసిందండి, స్టేట్ గవర్నమెంట్ చేస్తుందండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ వచ్చేసరికి 2002 లో జరిగిందండి. మెయిన్ గాను కమ్యూనిటీ రిజర్వ్స్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి. ఓకేనండి. ఓకే, సెక్షన్ 36A అనేది డీల్ చేస్తుంది. అండర్ FRA ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006, the sub-divisional committee level committee is headed by district collector అండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన సబ్ డివిజనల్ కమిటీ అనేది హెడ్ చేస్తూ ఉంటారు. ఆయన సబ్ కలెక్టర్ అండి, సబ్ కలెక్టర్ లేదా SDM వీళ్ళు హెడ్ చేస్తూ ఉంటారు సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ అనేది. కానీ అసలు చేసేది వచ్చేసరికి ఇంప్లిమెంట్ ఫైనల్ రైట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వస్తుందండి. అది అసలు ఫైనల్ అప్రూవల్ అనేది వీళ్ళు కేవలం మనకి సజెషన్స్ మాత్రం ఇవ్వగలుగుతూ ఉంటారు. ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఈజ్ చైర్డ్ బై, నేషనల్ లెవెల్లో అయితే ప్రైమ్ మినిస్టర్ అండి వైల్డ్ లైఫ్ బోర్డుకి, అదే కనుక స్టేట్ లెవెల్లో అయితే చీఫ్ మినిస్టర్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ కెన్ బి హెల్డ్ బై ప్రమోటెడ్ స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్ ఇన్ ఏపీ? వాళ్ళు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వరకు వెళ్ళొచ్చండి నాకు తెలిసి. బియాండ్ దట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకే ఇస్తూ ఉంటారు ఆ అవకాశం అంతా కూడా. సో ఇచ్చిన ఆప్షన్స్ లో చూస్తే కనుక కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వరకు వెళ్ళొచ్చు.
The Indian Board for Wildlife was first constituted in. The Indian Board for Wildlife was first constituted in 1952. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఎప్పుడైతే చేశారో అప్పుడే కూడా ఇది కూడా జరిగింది. ఓకేనా. In forest economics, the opportunity cost of keeping land under forest is it's nothing but revenue from the alternative land use. ఆపర్చునిటీ కాస్ట్ అంటే, సో యాక్చువల్గా ఆపర్చునిటీ కాస్ట్ అంటే మీకు ముందర చెప్తాను. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మీ దగ్గర ఒక ఎకరం స్థలం ఉంది, దాంట్లో బోల్డెన్ రకరకాల మొక్కలు ఏవో ఉన్నాయి. ఈ 1 ఎకరం స్థలాన్ని అలాగే ఉంచుకోవడం వలన, దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయకపోవడం వలన, ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తే మీకు సపోజ్ ఒక నెలకి సంవత్సరానికి ఒక 1 crore టర్న్ ఓవర్ రావచ్చు, లేదా 1 crore రెవెన్యూ రావచ్చు. మీరు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయకపోవడం వల్ల దాదాపు 1 కోటి కోల్పోతున్నారు. ఆ 1 కోటి కోల్పోతున్నదనే ఆపర్చునిటీ కాస్ట్ అని అంటారు. అంటే ఒక ఫారెస్ట్ దాన్ని మార్చకుండా అలాగే ఉంచడం వలన మీరు ఆపర్చునిటీ వచ్చి ఉంటే కనుక ఎంత ఆదాయం వచ్చేదో అంత ఆదాయం రాకుండా కోల్పోయే దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అని అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ ఆఫ్ ది ఫారెస్ట్? మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్టర్నాలిటీస్ అనేవి అన్కంపన్సేటెడ్ బెనిఫిట్స్ లేదా అన్కంపన్సేటెడ్ నెగిటివ్ ఇంపాక్ట్స్. సో పాజిటివ్ అంటున్నాడు కాబట్టి అన్కంపన్సేటెడ్ బెనిఫిట్. ఫారెస్ట్ వలన మనం దానికి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఉపయోగించేసుకుంటున్నాం. ఏవి? సాయిల్, వాటర్ షెడ్ ప్రొటెక్షన్, ఫ్లడ్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ ఎరోజన్, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. ఫారెస్ట్ ని డిస్ట్రాయ్ చేస్తే వచ్చే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ వచ్చేసరికి వాటర్ షెడ్ ప్రొటెక్షన్. ఓకేనండి. నెక్స్ట్, యాజ్ పర్ ఫారెస్ట్ యాక్ట్ 1967, the power to declare reserved forest is vested with state government అండి. స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. The maximum fine of the forest offence under the AP Forest 1967 for the first offence is 5,000 rupees అండి. 5,000 rupees కి ఫస్ట్ అఫెన్స్ అనేది ఫైన్ వేస్తూ ఉంటారు. The project Tiger was launched in the year 1973 అండి. Under Forest Rights Act 2006, other traditional forest dwellers must have resided in the forest for at least 75 years అండి. 3 generations అని ఉంటుంది, బట్ బ్రాకెట్ లో 75 years అని కూడా ఉంటుంది. సో 75 years is the right answer అండి. దట్ ఈస్ బిఫోర్ 13 December 2005. ఈ ఇయర్ లోపల కనీసం మీ ఫ్యామిలీ అక్కడ 75 ఏళ్లుగా నివసిస్తే అప్పుడు మిమ్మల్ని అదర్ ట్రైబల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కింద పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో 75 years is the right answer. Andhra Forest Department was first separated from the Revenue Department in సో మెయిన్ గా వచ్చేసరికి ఇది 1970లో జరిగిందండి. ఇన్ ది ఇయర్ 1970. The post forest beat officer belongs to the AP Forest Subordinate Service అండి. మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ అన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్న వీళ్ళిద్దరూ కూడా ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ కింద వస్తారు. నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ వాజ్ రివైజ్డ్ ఇన్ ఇయర్ 2023 అండి యాక్చువల్ గా. బట్ వీడు వచ్చేసరికి ప్రతి 10 years కి కూడా ఈ వర్కింగ్ ప్లాన్ కోడ్ అనేది రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 2014లో రివిజన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ అయితే 2023. ఇక్కడ 2023 లేదు కాబట్టి 2014 అని పెడతాం. ఇన్ ఫారెస్ట్ ఎకనామిక్స్ ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ ద డిస్కౌంట్ ఎట్ విచ్ ది ఎన్పివి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ బీసీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. బీసీఆర్ అంటే ఏం లేదండి, బెనిఫిట్ టు కాస్ట్ రేషియో. బెనిఫిట్ టు కాస్ట్ రేషియో. సో నెట్ ప్రెసెంట్ వాల్యూ ఎప్పుడు జీరో అయిపోతే ఏమవుతుందండి, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అంటే యువర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ బెనిఫిట్ అయిపోతుంది. యువర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు బెనిఫిట్ అయినప్పుడు బెనిఫిట్ టు కాస్ట్ రేషియో అనేది 1 అయిపోతుంది. సో ఎన్పివి 0 అయితే బ్రేక్ ఈవెన్ అయితే కాస్ట్ ఈక్వల్స్ టు బెనిఫిట్ టు కాస్ట్ ఈక్వల్ టు 1 అయితే కనుక బెనిఫిట్ టు కాస్ట్ రేషియో అనేది ఆటోమేటిక్ గా 1 అయిపోతుంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ది రైట్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది డైరెక్ట్ యూజ్ వాల్యూ ఆఫ్ ది ఫారెస్ట్? డైరెక్ట్ యూజ్ వాల్యూ అంటేనండి టింబర్ ప్రొడక్షన్ అనేది డైరెక్ట్ యూజ్ వాల్యూ, వేరేస్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఇవన్నీ కూడా
ఇండైరెక్ట్ యూజ్ వాల్యూస్ అవుతూ ఉంటాయండి. అండర్ ఏపీ ఫారెస్ట్ 1967 ద పవర్ టు స్టాప్ వేస్ట్ అండ్ వాటర్ కోర్సెస్ ఇస్ రిజర్వ్డ్ ఇన్ ది ఫారెస్ట్ ఈస్ గివెన్ ఇన్. ఇది కనుక చూసుకుంటే మనకి ఐ థింక్ ఇట్స్ సెక్షన్ 19 అండి. కానీ వీడు ఇక్కడ సెక్షన్ 19 అని ఇవ్వగానే సెక్షన్ 21 అని ఇచ్చాడు. బట్ ఇట్స్ రాంగ్. సెక్షన్ 19 ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ సెక్షన్ 19. సో బట్ సెక్షన్ 21 దేనికి అవుతుంది అన్నది చూసుకుంటే కనుక సెక్షన్ 21 డీల్స్ విత్ ది సస్పెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఇన్ ది రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇట్స్ డీల్స్ విత్ ది సస్పెన్షన్ ఆఫ్ రైట్స్ in reserved forest. Suspension of rights in reserved forest. సెక్షన్ 19 అనేది కరెక్ట్ అవుతుందండి. పవర్ టు స్టాప్ వాటర్ వేస్ అనేది పవర్ టు స్టాప్ వేస్ వాటర్ కోర్సెస్ అనేది సెక్షన్ 19. ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 was enacted to consolidate laws relating to దేనికి టు కన్సాలిడేటెడ్ లాస్ రిలేటింగ్ టు అని చెప్తే కనుక ఇట్స్ మెయిన్లీ ఫర్ ది ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఓన్లీనండి. వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీకి సంబంధించింది కాదు. ఫస్ట్ అది ఫారెస్ట్ ప్రొడ్యూస్ సంబంధించింది మాత్రమే. అండర్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ హంటింగ్ డస్ నాట్ ఇంక్లూడ్ కలెక్టింగ్ హనీ ఫ్రమ్ ద వైల్డ్ బీస్ డస్ నాట్ ఇంక్లూడ్ హంటింగ్ అండి. ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వచ్చేసరికి ఫస్ట్ 2005లో పెట్టారు. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి 2006లో వచ్చింది. బట్ 2005. అండర్ ది ఫారెస్ట్ రైట్ యాక్ట్ ది గ్రామ సభ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ రెజల్యూషన్ ఫర్ ఇండివిజువల్ రైట్స్ కానీ కమ్యూనిటీ రైట్స్ కానీ క్రిటికల్ వైల్డ్ లైఫ్ వాటన్నిటికీ కూడా గ్రామ సభ అనేది ముందర రెజల్యూషన్ పాస్ చేయాలి. ఆ తర్వాత అది సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి కూడా పాస్ చేస్తారు. సబ్ డివిజన్ లెవెల్ కమిటీ పాస్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది అప్రూవ్ చేస్తుంది. సో ఫైనల్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకే. డి ఆల్ ఆఫ్ ది అబవ్. ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆర్ రిక్రూటెడ్ త్రూ ది ఏపీఎస్సి. రేంజ్ ఆఫీసర్స్ ఉంటుంది కదండి, అది స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కింద వస్తుంది. సో ఏపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఇస్ ఫిల్డ్ బై డైరెక్ట్ గా అవ్వచ్చు, ప్రమోషన్ గా కూడా అవ్వచ్చు, రెండింటి విధంగా కూడా అవ్వచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఫర్ ఎస్టిమేటింగ్ డిమాండ్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్టిమేటింగ్ డిమాండ్ అంటే ఫోర్కాస్ట్. ఓకేనండి. సో ఫోర్కాస్ట్ వచ్చేసరికి మనం టైం సిరీస్ అనాలిసిస్ ఉపయోగిస్తాం. అంటే ప్రస్తుతం జూన్లో ఎలా ఉంది, జూలైలో ఇంకొంచెం ఎలా ఉంటుంది, అలాగే మంత్లీ జూన్ జూలై అలా టైం సిరీస్ అనాలిసిస్ బట్టి డిమాండ్ అలా ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ లో ఏంటి, సపోజ్ మనం ఇది ఇలా పెడుతూ ఉంటే కనుక డిమాండ్ ఎలా పెరుగుతుంది, ఇది చేస్తూ ఉంటే డిమాండ్ ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ కూడా. రిగ్రెషన్ అనాలిసిస్ కూడా రెండు వేరియబుల్స్ డిపెండెంట్ నాన్ డిపెండెంట్ వేరియబుల్స్ మధ్యన వచ్చే దానికి వచ్చేసరికి ఇంకో గ్రాఫ్ గీసి వాటి మధ్యన డిపెండెన్సీ అనేది కనుక్కుని కోరిలేషన్ అనేది కనుక్కుని దాన్ని బట్టి కూడా డిమాండ్ చేయడం ఉంటుంది. బట్ కంటింజెంట్ వాల్యుయేషన్ వచ్చేసరికి కంటింజెంట్ వాల్యుయేషన్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఎ మినిట్. హలో. సో కంటింజెంట్ వాల్యుయేషన్ వచ్చేసరికి మెయిన్ గా మీకు ఇట్స్ విల్లింగ్నెస్ టు పే. జస్ట్ ఎ మినిట్ అండి. సో కంటింజెంట్ వాల్యుయేషన్ వచ్చేసరికి అండి మెయిన్ గా ఇట్స్ నథింగ్ బట్ విల్లింగ్నెస్ టు పే.
విల్లింగ్నెస్ టు పే ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంటింజెంట్ వాల్యుయేషన్. అంటే ఒక ఫారెస్ట్ ఉండడం వలన మీకు వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది, అంటే క్లీన్ వాటర్ లాంటిది వస్తుంది. బట్ ఒకవేళ ఫారెస్ట్ లేకపోతే అక్కడ ఒక మీకు ఆర్టిఫిషియల్ వాటర్ ప్లాంట్ అనేది పెట్టవలసి వస్తుంది కదా. ఆర్టిఫిషియల్ వాటర్ ప్లాంట్ పెడితే కనుక దాని ఇన్స్టలేషన్కి ఎంత అవుతుంది కాస్ట్? సో అంతే కాస్ట్ అనేది ఆ ఫారెస్ట్ కి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కింద అవుతుంది వాల్యుయేషన్ అనేది. సో ఇది కంటింజెంట్ వాల్యుయేషన్ అని అంటారు. ఇట్స్ రిలేటెడ్ టు ది విల్లింగ్నెస్ టు పే. ఓకే, నెక్స్ట్ వన్, ది రోల్ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్సింగ్ ఇన్ ఫారెస్ట్ ఇంక్లూడ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఫర్ అఫారెస్టేషన్, కార్బన్ క్రెడిట్స్ రేటింగ్, గ్రీన్ బాండ్స్ ఫర్ ప్లాంటేషన్, వెంచర్ క్యాపిటల్ ఫర్ బయోటెక్ ట్రీస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ఇది వచ్చేసరికి రైట్. It's mainly from the all of the above. And under AP Forest 1967, Red Sanders is classified as, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, AP Forest 1967లో రిజర్వ్డ్ ట్రీస్ మాత్రమే ఉంటాయి, ప్రొటెక్టెడ్ ట్రీస్ అని ఉండవు. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని ఉంటాయి కానీ రిజర్వ్డ్ ట్రీస్ అని మాత్రం ఉంటాయి, ప్రొటెక్టెడ్ ట్రీస్ ఉండవు. సో రిజర్వ్డ్ ట్రీ ఇస్ ది రైట్ ఆన్సర్. రెడ్ శాండర్స్ కానీ, టేక్ కానీ, లేకపోతే శాండిల్వుడ్ కానీ, రోజ్ వుడ్, ఇంకా ఏమున్నాయి, సాల్, ఇవన్నీ కూడా. ది సెక్షన్ డీలింగ్ విత్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రైవేట్ ఫారెస్ట్ ఇన్ ది ఏపీ ఫారెస్ట్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967. ప్రిజర్వేషన్ ఆఫ్ వాట్ యూ కాల్ ఇస్ ప్రైవేట్ ఫారెస్ట్ వచ్చేసరికి మెయిన్గా చాప్టర్ 5 అనేది డీల్ చేస్తుందండి. చాప్టర్ 5 డీల్స్ విత్ ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రైవేట్ ఫారెస్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వెర్మిన్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? యాక్చువల్గా కరెక్ట్గా ఉంటే కామన్ కురువైండ్ అండి కరెక్ట్ ఆన్సర్. బట్ వైల్డ్ పిగ్, నీల్గాయ్ అనేది కొన్ని ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్, సపోజ్ ఉత్తరప్రదేశ్ దగ్గర నీల్గాయ్ అనేది విపరీతంగా అక్కడ తిరుగుతూ ఉంటుంది. సో దే డిస్ట్రాయ్ సమ్ టైమ్స్ సమ్ ఫారెస్ట్ ఆర్ సమ్ అదర్ థింగ్స్, సమ్ ట్రీస్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ మెంట్ టు బి ప్రొటెక్టెడ్. అటువంటి స్టేజ్లో వెర్మెన్ కింద డిక్లేర్ చేసి అప్పుడు యాక్షన్ తీసుకునే హక్కు ఆ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. సో వైల్డ్ పిగ్ కూడా ఆ విధంగానే ఆ కాంటెక్స్ట్ లో చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. బట్ మెయిన్ గా వచ్చేసరికి కామన్ క్రో, మైస్, ఫ్రూట్ బ్యాట్, ఓకే, అండ్ ఐ థింక్ సో ఇంకోటి ఏది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మెయిన్ గా వచ్చేసరికి మీకు జస్ట్ ఏ మినిట్, అదేంటో ఇప్పుడే చూసి చెప్పేస్తాను మీకు. జస్ట్ ఏ మినిట్. మైస్, ర్యాట్స్ అండి, మెయిన్ గా వచ్చేసరికి ర్యాట్స్ కూడా మీకు ఒక వెర్మిన్ కింద వస్తుంది. ర్యాట్స్, కామన్ క్రో, మైస్, ఫ్రూట్ బ్యాట్, ర్యాట్స్ ఇవి కామన్. ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అప్లైస్ టు ఓన్లీ రిజర్వ్డ్ ఫారెస్ట్, ఆల్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ అన్క్లాసిఫైడ్, ఓన్లీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, వైల్డ్ సాంక్చురీ. ఇవన్నీ కూడా చూస్తే కనుక ఆల్ ఫారెస్ట్ అండి, ఆల్ ఫారెస్ట్ ల్యాండ్. ఎందుకంటే యాజ్ పర్ ది గోదావరిమెంట్ జడ్జిమెంట్ కింద ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆల్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ ది అన్క్లాసిఫైడ్ అన్నది కూడా జరిగింది. ఇదంతా కూడా చేయడం. ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఓవర్ రైట్స్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఫర్ ఫారెస్ట్ రైట్ సెటిల్మెంట్. యాక్చువల్గా వచ్చేసరికి ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది ఓవర్ రైట్ చేస్తుంది ఫారెస్ట్ రైట్ సెటిల్మెంట్ కి. ఓకే, FRA రికగ్నైజెస్ రైట్స్ ఇన్ ఆల్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ ది రిజర్వ్డ్. ఓకే, ఇది బోత్ A and R and R is the correct explanation of A అండి. The genesis of the Indian Forest Service is from the Imperial Forest Service 1867 లో ఫస్ట్ పెట్టారండి. అదే ఫస్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి మూల ఉంది. ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ 1867. AP స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఇంక్లూడ్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉంటారు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉంటారు. సో 1 to 3 అండి. డిప్యూటీ కన్జర్వేటర్స్ మాత్రం ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కింద వస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్, ది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు, చూద్దాం ఒక్కోటి కూడా. ఫస్ట్ మనకి ఈజీగా తెలిసిపోయేది ఏంటంటేనండి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. దీంట్లో ఎన్నో సెక్షన్స్ ఉండవు, మా అయితే 3-6 సెక్షన్స్ ఉంటాయి అంతే. సో ఈ 3-6 సెక్షన్స్ వచ్చేసరికి మెయిన్ గా రెస్ట్రిక్షన్ ఉంది, డివర్షన్, వీటికి సంబంధించి. సో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రెస్ట్రిక్షన్ ఆన్ ది డివర్షన్ సెక్షన్ 2 కింద డీల్ చేస్తుంది. సో C is 4. ఓకేనండి, దానివల్ల 2 ఆప్షన్స్ ఫిల్టర్ అయిపోయింది. నెక్స్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే ఏంటి? రైట్స్ గురించి కదా నేను చెప్పేది. ఆ రైట్స్ గురించి ఏమన్నా చెప్పాడా?
లేదు, నాకు తెలిసి అంతలాగా ఇక్కడ ఏమీ పెట్టట్లేదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చూద్దాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద మనకి ఆల్రెడీ తెలుసు సెక్షన్ 18 అంటే ఒక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేయడం, 35 అయితే కనుక నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేయడం. సో శాంచురీ డిక్లరేషన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది కాబట్టి B is 3. ఓకే, సో B is 3, C is 4 ఇది కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ది ఫారెస్ట్ రైట్ యాక్ట్. ద ఫారెస్ట్ రైట్ యాక్ట్ వచ్చేసరికి ఏముంది, ఫారెస్ట్ ప్రొడ్యూసర్ డెఫినేషన్ అంటే ఏంటి, D is 2 అనుకున్నాం, A is 1 అనుకున్నాం. ఎందుకంటే కనుక పవర్ టు రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసరికి దేంట్లో ఉంటుంది అని చూద్దాం ముందర. రైట్, 1342 సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే కనుక ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద సెక్షన్ 56, 15 or 16 కింద రిజర్వ్డ్ ఫారెస్ట్ కింద ప్రకటించే అధికారం ఫైనల్ తుది తీర్పు నిర్ణయం స్టేట్ గవర్నమెంట్ కు ఉంటుంది. ఈ సెక్షన్ 3 అనేది పవర్ టు రిజర్వ్ ఫారెస్ట్ దీనికి, కాబట్టి A1342. నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ అండి, దీంట్లోని వచ్చేసాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ నాన్ మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్. నాన్ మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే కనుక మార్కెట్ ప్రైస్ మెథడ్ అనేది మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ అండి. ఎందుకంటే మార్కెట్ బట్టి వాల్యుయేషన్ చేస్తారు, ఇట్స్ మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్. ఓకే, బట్ ట్రావెల్ కాస్ట్ మెథడ్ లేదా రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్ వచ్చేసరికి రెండు కూడా నాన్ మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్. సో బోత్ B and C. అసలు ట్రావెల్ కాస్ట్ మెథడ్ అంటే ఏంటి అని చూద్దాం. అంటే కనుక సపోజ్ ఒక పార్క్ లాంటిది పెట్టారు, జూ పార్క్ లాంటిది. ఆ జూ పార్క్ వచ్చి జనాలు వచ్చి కాస్ట్ పెట్టి అక్కడ దాకా ట్రావెల్ చేసి వచ్చి కాస్ట్ పెట్టి లోపల చూస్తారు. ఓకే, దానివల్ల ఎంత వస్తుంది, సో దానివల్ల వాల్యూ ఎంత. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్ అంటే సపోజ్ ఉన్న దాన్ని రీప్లేస్ చేసేస్తే కనుక, రీప్లేస్ చేసి ఇంకోటి ఏదైనా పెడితే కనుక వచ్చే కాస్ట్ ఎంత, వచ్చే వాల్యూ ఎంత అన్నది ఇది చేస్తూ ఉంటారు. జస్ట్ ఏ మినిట్, మీకు ఇంకా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రావెల్ కాస్ట్ మెథడ్ ని రివీల్డ్ ప్రిఫరెన్స్ మెథడ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ఇందాక చెప్పినట్టే ఒక పార్క్ అనేది పెట్టారు, జూ పార్క్ లాంటిది. దానికి ఎంతమంది కాస్ట్ చేసుకుని, కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఎంత పెట్టుకుని రావాల్సి వస్తుంది, ఎంట్రన్స్ ఫీజ్ ఎంత పెడతారు, వాల్యూ ఆఫ్ టైమ్ స్పెండ్ ట్రావెలింగ్ ఇవన్నీ పెడతారు. సో ప్రైస్ ఎంత పే చేసి చూస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి మీరు డిమాండ్ అనేది దాన్ని బట్టి ఏంటి అన్నది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇది మెయిన్ గా ఇట్స్ యూజ్డ్ టు వాల్యూ అండ్ ఎన్వైరన్మెంట్ సర్వీస్ బై ఎస్టిమేటింగ్ ది కాస్ట్ రిక్వైర్డ్ టు రీప్లేస్ ఆర్ రిస్టోర్ ద సర్వీస్ ఇఫ్ ఇట్ వర్ లాస్ట్. ఒకవేళ అదే నేను మీకు ఇందాక చెప్పినట్టు వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్, అది దీనికి వర్తిస్తుంది. సో అది దీనికి రైట్ ఆన్సర్. సో బోత్ B and C are the right answers. In the forest economic maximum sustainable yield is concept is based on ఇది వచ్చేసరికి మెయిన్ గా మీకు ఎకనామిక్ మాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ అంటే బయలాజికల్ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు అండర్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 ద ట్రాన్సిట్ పర్మిట్ ఫర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇస్ ఇష్యూడ్ బై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది చేస్తారండి. మాక్సిమం పనిష్మెంట్ ఫర్ ఇల్లీగల్ ఫెల్లింగ్ వచ్చేసరికి మీకు మాక్సిమం 5 years అనేది ఇల్లీగల్ ఫెల్లింగ్ కు వస్తుందండి. జస్ట్ మినిట్, ఎస్ 5 years అనేది ఇల్లీగల్ ఫెల్లింగ్ కు వస్తుందండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ షెడ్యూల్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. షెడ్యూల్ 5 అండి ఇది, వెర్మెన్ అనేది షెడ్యూల్ 4 కాదు. సో ఇక్కడ వచ్చేసరికి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1992 అండి. ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసరికి 1973 అండర్ ఫారెస్ట్ రిజర్వ్ రైట్స్ యాక్ట్ 2006 ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ క్లెయిమ్స్ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ 31 December 2012 వరకు క్లెయిమ్ లిమిట్ చేశారండి, ఎక్స్టెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్ విజయవాడ అండి. ద ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ ఇన్ ది ఈస్ నౌ బీటెడ్ యాజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. And the National Forest Commission was constituted in year what is it called as 2003 and the National Forest Commission అనేది. ఓకేనా? సో ఇక్కడతో మనం అర్థం. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.